నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. ఏప్రిల్ మాసంలో 30వ తేదీ ఆదివారం తిథి. మేషరాశి వారి జాతకులు ఈ రోజున రాత్రి 10:25 ఒక భయంకరమైన వార్త, బాధపడే వార్త, ఒక చావు వార్త అని చెప్పుకోవాలి. ఈ రోజున ఎటువంటి వార్తను అయితే వినబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషాన్నిస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాల్లో మీకు ఎదురు ఉండదు. కళారంగం వారికి సన్మానాలుంటాయి. ధనానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవితంలోకి ఒక వ్యక్తి రాక మీకు సానుకూల భావాన్ని కలిగిస్తోంది. వివాహితులకు కొన్ని తీపి చేదు అనుభవాలుంటాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం సాధించొచ్చు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ప్రయాణంలో అలసిపోతారు. మీరు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ఈ రోజు సానుకూల ఫలితాలున్నాయి. మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. విద్యార్థులకు మేధో మానసిక భారం నుండి ఉపశమనం ఉంటుంది. మీరు చెప్పే దాని గురించి ఎదుటి వ్యక్తులతో ఈ రోజున వాదనకు దిగొచ్చు. వారు బంధువులు అయినా, స్నేహితులైనా, సహచరులైనా మీ వాదన వలన ఎదుటి వారి నుంచి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. జాగ్రత్త. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే గనక అది కూడా పూర్తవుతోంది. మీరు మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండండి. వారి కదలిక అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి. మీ పని స్థిరంగా ఉంటుంది. దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శత్రువులు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్త. వ్యక్తిగత కార్యకలాపాలతో పాటు ఇతర పనుల్లో కూడాను తోడ్పాటు కొనసాగిస్తారు. ఈ సమయంలో మీ యొక్క పనిపై శ్రద్ధ ఎక్కువ వహించండి. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కళాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాస్పద విషయాలకు ఈ రోజు దూరంగా ఉండండి. ఎవరి మాటలను సహించొద్దు. లేకుంటే ఎటువంటి కారణం లేకుండానే కొంతమంది మీపైన ఆధిపత్యం చెలాయించొచ్చు. మాటకు మాట సమాధానం చెప్పండి. ఓర్పుగా, సహనంగా, తెలివిగా చెప్పండి. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం గురించిన ఆందోళన ఈ రోజు ఎక్కువ ఉండొచ్చు. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి ఈ రోజున సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాల్లో తీవ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం మేలు. వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ వివాహేతర సంబంధాల ప్రభావం మీ యొక్క ఇంటి శాంతి మరియు ఆనందానికి భంగం కలగచేయొచ్చు. కావున ఇటువంటి విషయంలో అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. పనిలో నిర్లక్ష్యం వల్ల అధికారుల ఆగ్రహం ఎక్కువ అవుతుంది. సహచరుల సహకారం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో కాస్త నష్టపోవచ్చు. శత్రువులు హాని కలిగించడానికి చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. ఈ రోజున తప్పుడు మాటలు ఆలకించడం మానుకోండి. మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని ఒకరి గురించి ఇంకొకరి వద్ద అటువంటి వార్తలను చేరవేయడం మానుకోండి. ఈ రోజున రాత్రి 10:25 ఒక చెడు సంఘటన జరుగుతోంది.
చావు వార్త. అది ఏమిటంటే గనక ఖచ్చితంగా మీరు చేసిన తప్పు కావచ్చు, మీ వల్ల చేయించబడిన తప్పు కూడా కావచ్చు. అంటే ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు నమ్మి ఇంకొకరికి చెప్పడం కావచ్చు, లేదా ఆ మాటలు భుజానికెత్తుకొని మీరు ఆ యొక్క సభ్యులతో గొడవ పడ్డం కావచ్చు. అంటే ఎవరో ఏదో మూడో వ్యక్తి చెప్పారంటూ భార్యాభర్తలు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, తోడబుట్టిన వారితో, స్నేహితులతో వాగ్వివాదానికి దిగడం లాంటివి చేయొద్దు. ఎవరైనా ఏదైనా చెబితే మోసుకెళ్లి ఇంకొకరికి చెప్పే ప్రయత్నం చేయొద్దు. వారు విన్నదానికి 4 మాటలు జోడిస్తారు. మీకు వారు అదే చెప్తారు. కానీ ఆ 4 మాటలు జోడీకరించి, వక్రీకరించి చెప్పిన మాటలు అబద్ధాలు అని గ్రహించలేక మీరు ఇంకొకరితో చెప్తారు. ఇలా చెప్పడం వల్ల మీ పరువు పోవడమే కాకుండా మీరు చెప్పిన మాటల ధోరణి వలన ఎదుటి వారికి బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగిన వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని తిట్ల పురాణం లంకించుకోవచ్చు, లేదా మీ గురించి అందరికీ చెడుగా చెప్పొచ్చు, లేదా వారి యొక్క బాధ వ్యక్తపరుస్తూ మీతో గొడవకు దిగొచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు. అనని దానిని అన్నట్లు చిత్రీకరించడం, లేదా జరిగిన విషయాలకు మీరు భుజానికెత్తుకొని వాగ్వివాదం మీ యొక్క బంధాలతో పెట్టుకోవడం, ఇలా బంధ విచ్ఛిన్నం కూడా జరగొచ్చు. ఈ రోజున ఇటువంటి ఫలితాలున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఒంటరిగా ఉండడమే మేలు. మౌనంగా ఉండండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.